హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. గుజరాత్ అయితే మంచి ఊపులో ఉంది, పాయింట్స్ టేబుల్ లో దూసుకుపోతుంది కేకేఆర్ తో సమానంగా. అలాగే చెన్నై, కేకేఆర్, గుజరాత్ ఈ మూడు టీమ్స్ కూడా కొంచెం మ్యాచ్ లో స్ట్రాంగ్ గా, అంటే అంత ఈజీగా విన్ అనేది ఇవ్వట్లేదు. నిన్న మనం ఆడుకున్నాం కేకేఆర్ విధ్వంసం సృష్టిస్తుంది అని. సో అనుకున్నట్టుగానే ఒక రేంజ్ లో కొట్టారు. సో హైదరాబాద్ టార్గెట్ ని, ఇది రికార్డ్ ని బ్రేక్ చేస్తారా అని అనుకున్నాను నేను కూడా. సో బట్ ఏంటంటే అన్ఫార్చునేట్ గా అది అవ్వలేదు. ఒకసారి ఒకనొక దశలో ప్రొజెక్టెడ్ స్కోర్ చూస్తే 300+ చూపెట్టింది. అంటే ఏ రేంజ్ లో ఉందో చూడండి ఆ విధ్వంసం అనేది. సో హార్డ్ హిట్టర్స్ ఉన్నారు కేకేఆర్ కి. సో అది పక్కన పెడితే పంజాబ్ వర్సెస్ జీటీ. సో జీటీ అయితే చాలా అంటే చాలా కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ప్లేయర్స్ అందరి దగ్గర కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. సో మనం జీటీ ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్, వృద్ధిమన్ సాహా, సాయి సుదర్శన్, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు టాప్ ఆర్డర్ లో చాలా అంటే చాలా భారం మోస్తున్నారు అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు రెస్పాన్సిబుల్ గా ఆడబట్టే మీకు మిడిల్ ఆర్డర్ అనేది చాలా ఈజీగా సర్వే చేయగలుగుతున్నారు. ఆ స్కోర్ బోర్డ్ అనేది ఆపుతున్నారు. ఏదైతే రన్ రేట్ అనేది మెయింటైన్ చేస్తున్నారో ఆ రన్ రేట్ ని మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో ఇప్పుడు హోమ్ గ్రౌండ్ అనేది వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందనే చెప్పాలి ఈ రోజు మ్యాచ్ లో. ఎందుకంటే ఇక్కడ 180, 190+ స్కోర్ చేసినా కూడా చాలా ఈజీ గెలవచ్చు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని. కాబట్టి చాలా కూల్ గా ఆడుకోవచ్చు అనమాట గ్రౌండ్ లో. ఇక్కడ బౌలింగ్ కి అంత బాగా అనుకూలిస్తుందని మనం చెప్పలేం, బ్యాటింగ్ కు సూపర్ అని ఎరగదీసేస్తుందని చెప్పలేం. సో ఈక్వల్ గా ఉంటుంది. కొంచెం ఓపిక్ గా ఉంటే లూజ్ బాల్స్ వస్తే ఆటోమేటిక్ గా స్కోర్ బోర్డ్ అయితే తీసుకుని వెళ్ళచ్చు. 9 రన్ రేట్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అందుకే 180, 190 అని చెప్పా. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ స్పిన్నర్స్ కి బాగానే ఉంటుంది, అలాగే పేసర్స్ కి కూడా బాగానే ఉంటుంది పిచ్ లో, అలాగే బ్యాటింగ్ కూడా సో బాగానే ఉంటుంది. మనం జీటీ ప్లేయింగ్ 11 టాప్ ఆర్డర్ లో అయితే వీళ్ళ ముగ్గురు ఉన్నారు, శుభ్మన్ గిల్, వృద్ధిమన్ సాహా అండ్ సాయి సుదర్శన్. వీళ్ళైతే ఫిక్స్. మిడిల్ ఆర్డర్ లోకి వచ్చేసరికి మీకు డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఉమర్ జాయ్, సో అలాగే రాహుల్ తివాటియా. ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. అంటే మీకు 6 బ్యాటింగ్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ షారుఖ్ ఖాన్ ని ఈసారి ఆడిస్తారా ఆడించరా అనేది ఒక సందేహం. మాక్సిమం ఆడించకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మరి చూద్దాం అది ఏంటి అనేది. తర్వాత ఇంకా బౌలింగ్ చూసుకున్నట్లయితే మీకు రషీద్ ఖాన్, అలాగే సాయి కిషోర్. సో వీళ్ళిద్దరూ కూడా బౌలింగ్ అనేది ఎకానమీ చేస్తున్నారు. అంటే ఎక్కువ రన్స్ అనేది ప్రొడ్యూస్ చేయట్లేదు ఎక్కడ కూడా. కొంచెం ఉమేష్ యాదవ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాడు, బట్ ఓకే వికెట్స్ అయి పడుతున్నాయి కాబట్టి సీనియర్ బౌలర్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది పనికొస్తుంది. స్పెన్సర్ జాన్సన్. ఇంకోటి ఏంటంటే ఉమేష్ యాదవ్ బదులు మేబీ ఏమన్నా కార్తీక్ చాగీని ఏమన్నా పెట్టుకుంటారా? ఎందుకంటే కొంచెం రికార్డ్ బాగుంది పంజాబ్ మీద చాగీకి. మీకు చూసినట్లయితే గతంలో కూడా సో వీళ్ళు 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఆడారు. సో గతంలో కూడా త్యాగి యాక్చువల్ గా బాగా ఇబ్బంది పెట్టాడు శిఖర్ ధవన్. సో కాబట్టి త్యాగిని ఏమైనా తీసుకుంటారా అనేది ఒకటి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ ఎలాగో మోహిత్ శర్మ ఉంటాడు, ఇంకా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ కి విజయ్ శంకర్. సో ఇది ఓవరాల్ గా జీటీ టీం చూస్తే. సో మనం పంజాబ్ కింగ్స్ టీం ఒకసారి చూసినట్లయితే శిఖర్ ధవన్, బెస్టో ఇద్దరు సీనియారిటీ అనేది బాగా ఉపయోగపడుతుంది. మీరు చూడండి అన్ని మ్యాచ్లు పంజాబ్ ఆడిని. సో వీళ్ళు ఓపెనింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, బట్ మిడిల్ ఆర్డర్ అనేది కాపాడలేకపోతున్నారు. మీకు ప్రభు సిమ్రాన్ సింగ్ వరకు బాగానే ఉంటుంది, వీళ్ళ ముగ్గురు వరకు. సో మిగతాకి వచ్చేసరికి ఇక్కడ లివింగ్ స్టోన్ కానీ, అలాగే జితేష్ శర్మ కానీ, అలాగే మిగతా వాళ్ళు కానీ ఆ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ అనేది చేయలేకపోతున్నారు. ఏది అథర్వటైడ్ కానీ ఆ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. మళ్ళీ మీకు శ్యామ్ కరణ్ బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోషన్ ఇస్తే లాస్ట్ టైం బాగా పర్ఫామ్ చేశాడు, మళ్ళీ నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ పర్ఫార్మెన్స్ రాలేదు. సో కాబట్టి ఆ ప్రయోగం చేయడానికి ఇష్టపడట్లా. అలాగే మీకు ఇంకా బౌలింగ్ పర్ఫార్మెన్స్ వస్తే చాలా బాగుంది పంజాబ్. ఏంటంటే ముఖ్యంగా రబాడా కానీ, హర్ప్రీత్ బార్ వీళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గా బ్యాట్స్మెన్ కట్టడి చేస్తున్నారు, అంటే కంట్రోల్ చేస్తున్నారు స్ట్రాంగ్ గా వాళ్ళని. సో వీళ్ళిద్దరు బౌలింగ్ పర్ఫార్మెన్స్ వల్ల పంజాబ్ అనేది అలా అలా ముందుకు వస్తుందని చెప్పాలి. ఆ తర్వాత హర్షదీప్ సింగ్, అలాగే రాహుల్ చహార్, వీళ్ళది కూడా స్పెల్ కూడా బాగానే ఉంటుంది. బట్ రాహుల్ చహార్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు. ఎప్పుడైతే తను కొంచెం పిచ్ని రీడ్ కంట్రోల్ చేయగలుగుతాడు బ్యాట్స్మెన్, సో అప్పుడు పంజాబ్ కి ఎక్కువ ప్రత్యర్థికి ఎక్కువ రన్స్ అయితే ఇవ్వడు. సో అది మెయిన్ పంజాబ్ ఉన్నది. అలాగే శశాంక్ సింగ్ మిడిల్ ఆర్డర్ లో ఉన్నాడు. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే రిషి ధవన్.
రిషి ధావన్ ని ఆడిస్తారా లేదా అనేది ఈ మ్యాచ్ కొంచెం ఇది అనేది. అలాగే సికందర్ రాజా వస్తే మీకు ఆ ప్లేస్మెంట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది లో. సో మరి అది చూద్దాం మరి ఎట్లా ఉంటుంది. ఎందుకంటే హర్షల్ పటేల్ చాలా బాగా రన్స్ అనేది ప్రొడ్యూస్ చేసేస్తున్నాడు. అది స్లో కట్టర్లు వేస్తాడు, అంతా బాగానే ఉంటుంది, కానీ మరి 16-20 రన్లు ఇచ్చేస్తే. సో అందుకని మేబీ హర్షల్ పటేల్ ఏమన్నా పక్కన పెట్టి సో చేస్తారా అంటే అంత సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే ఒక సీనియర్ బౌలర్ కొంచెం ఆ డెత్ ఓవర్స్ లో కొంచెం బాగా పనికొస్తాడనే ఒక ఇది ఉంది మనోడి దగ్గర, స్లో బౌన్సర్స్ వేస్తాడు. సో అదేమన్నా వర్కౌట్ చేస్తే మాత్రం హర్షల్ పటేల్ కూడా తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా అయితే ఏదైనా కూడా ప్లేయింగ్ 11 అనేది టాస్ పడిన తర్వాత వాళ్ళు ఆ ఇంపాక్ట్ ప్లేయర్ ని అంటే ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నామా చేజింగ్ చేస్తున్నామా దాన్ని బట్టి ఆ ప్లేయింగ్ 11 అనేది ఇస్తున్నారు. అది లాస్ట్ టైం సీజన్ ఐపీఎల్ నుంచి ఇది పెట్టుకున్నారు. సో అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ అనేది కూడా ఉంది. చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే సార్ 2020 వరల్డ్ కప్ లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటాడా? ఇంపాక్ట్ ప్లేయర్ ఉండడు, ఓన్లీ ఐపీఎల్ మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. లాస్ట్ టైం ఒకసారి వన్డేలో సూపర్ సబ్ అని పెట్టారు, అది వర్కౌట్ చేశారు కానీ అంతగా వర్కౌట్ కాలేదు అది. సో ఆ రూల్ ని ఐసీసీఐ రద్దు చేసింది. మామూలుగా అయితే ఐపీఎల్ కి మాత్రమే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజే కాబట్టి జీటీకి 58% చూపెడుతుంది, 42% పంజాబ్ కింగ్స్ కి చూపెడుతుంది. సో విన్నింగ్ మీటర్ అనేది జీటీకే ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళ స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఉంది. ఎక్కడా కూడా వాళ్ళు తడబడుతుంది కానీ ఎక్కడా కూడా లూజ్ గా గివప్ ఇచ్చేస్తుంది కానీ ఉండట్లా. పంజాబ్ లో అలా లేదు. చూడండి మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్ ని ఓడిపోయారు మనం. సో ఫస్ట్ ఏది మీకు అంత బాగా స్టార్ట్ ఇచ్చినా శిఖర్ ధావన్ అంత బాగా వికెట్ స్టాండర్డ్ ఇచ్చినా కూడా లాస్ట్ లోకి వచ్చేసరికి పీకల వరకు తెచ్చేసుకున్నారు మ్యాచ్ ని. సో 3 ఓవర్లు 36 అనేది చాలా చాలా ఈజీ టార్గెట్ ఐపీఎల్ లో చూసుకుంటే, బట్ అది కూడా వాళ్ళు కొట్టలేకపోయారు లాస్ట్ లో. సో కాబట్టి పంజాబ్ కి అక్కడ నిలకడ అనేది కొద్దిగా లోపిస్తుంది, అందుకని మేబీ నేను అటు వెళ్ళట్లేదు. సో కన్సిస్టెంట్ గా వాడుతున్నారు కాబట్టి గుజరాత్ టైటాన్స్, అందులోని హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి గుజరాత్ టైటాన్స్ గెలుస్తుంది అని అయితే నేను అనుకుంటున్నా ఈ రోజు మ్యాచ్. అలాగే చాలా ప్రిడిక్షన్స్ చెప్పాను, అందులో కొన్ని మాత్రమే తప్పని, మాక్సిమం అంటే ఒక 60% నాది కూడా చూసినట్లే 60% ప్రిడిక్షన్ ఈజ్ రైట్. ఎందుకు అంటే నేను చాలా అందరికంటే ముందు చెప్తున్నా, చాలా మంది టెలిగ్రామ్ ఛానల్ పెట్టండి సార్, అది చేయండి సార్, టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేయండి సార్, అవన్నీ వేస్ట్. ఎందుకంటే మనకి ప్రిడిక్షన్ అనేది టీం పేపర్ మీద స్ట్రాంగ్, దాన్ని బట్టి కూడా మనం గెస్ చేసేయచ్చు. టాస్ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది, అది నేను కాదన్ను, కానీ అదే మూలం అని మనం చెప్పలేం. ఆ టాస్ ఓడిపోయినా కూడా మ్యాచ్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ చేయబట్టి వాళ్ళు గ్రౌండ్ లో వాళ్ళు చెలరేగా ఆడబట్టి గెలిచారు. కాబట్టి ఆ ప్రిడిక్షన్ అనేది నేను అంతగా ఇది చేయను కాబట్టి చెప్తున్నా మీకు. సో నా ప్రిడిక్షన్ ఎప్పుడు మార్నింగ్ చెప్పేస్తాం మీకు. సో నాకు ఈ రోజు గుజరాత్ టైటాన్ గెలుస్తుంది అని అయితే అనిపిస్తుంది. సో ఇంకొక మాట, ఈ వీడియో చూసి నా ప్రిడిక్షన్ చూసి మీరు బెట్టింగ్ యాప్ల్లో కానీ వాటిల్లో కానీ పోవద్దు. సో నేను జస్ట్ జనరల్ గా క్రికెట్ అభిమానుల కోసం ఈ రోజు ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేస్తారు ఏంటి అనేది పెడుతున్నా. అలాగే మీరు ఎవరైనా పికప్ ప్లేయర్స్ చూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి నేను పికప్ ప్లేయర్స్ అనేది పెడుతున్నా. సో డిస్క్రిప్షన్ లో పికప్ ప్లేయర్స్ ఉంటుంది, నా టీం ఎవరు ఈ రోజు అనేది నేను పెడుతున్నా, అది కూడా చూడండి. సో ఇంకా మోర్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.